ఏంటంటే 4Kలో వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళని, సేమ్ టైం ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి అవి వాళ్ళు మాత్రమే. సో దిస్ వాస్ సైడ్ సైడ్ టైం పాస్ గేమ్ ఆడచ్చు, చిన్న ఊరికే పెట్టి మీకు డౌట్ ఉండొచ్చు, రూమ్ బాగుంటుంది అంటే ప్యారిస్ ఊరికి వెళ్ళారు కదా అని. జస్ట్ విల్ సీ. సో ఇది రూమ్ అనమాట. సో మనం సింగిల్ ట్రిప్ కాబట్టి ఇంకా చాలామంది రూమ్మేట్స్ మనకి ఇక్కడ ఉంటారు, బట్ అందరూ బయటికి వెళ్ళారు అవుట్కి. సో రూమ్ అయితే చాలా చాలా బాగుంది, అసలు చాలా వర్త్. మనకి 3 షవర్స్ ఏదైనా ఉంటాయో అంత బాగుంటుంది. మనకి సేమ్ టైం మనకి రూమ్తో పాటు టీవీ, ఫ్రీ వైఫై ఉంటుంది, హాట్ వాటర్ వస్తుంది. ఎస్, దిస్ ఇస్ సైడ్ వ్యూ అనమాట. సో మీకు ఏంటంటే జస్ట్ రూమ్ జస్ట్ మీకు బెడ్ మీద బెడ్ మీద చూస్తే ముందర లేక్ ఉంటుంది అనమాట. లేక్ బ్యాక్ వాటర్ వస్తాయి, వ్యూ చాలా బాగుంటుంది. సారీ ఇక్కడ ఉంది బ్యాక్ వాటర్. సో మీకు ఏంటంటే డైరెక్ట్ బెడ్రూమ్ నుంచి ఒక లేక్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా వీడియో వస్తూనే ఉంటాయి. సో మనం జస్ట్ కూర్కి ఎంటర్ అయ్యాం మాత్రమే. సో ఇంకా టుడే కూరు ఏ ప్లేసెస్ బెస్ట్ ప్లేసెస్ ఏవి ఉన్నాయి అవి కవర్ చేస్తాం. సంథింగ్ ఎలిఫెంట్ సఫారీ ఏది ఉందంటే అది కవర్ చేస్తాం. ఈ మోర్ డీటెయిల్స్ కావాలంటే స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హలో గైస్, కూర్లో ద ఫస్ట్ ప్లేస్ మనం చూస్తుంది చెక్లివల్లి డ్యామ్ అనమాట. సో ఈ డ్యామ్ ఉండేది చెక్లీ టైప్, అంటే రౌండ్ మురుకు వస్తుంది, కారం మురుకు ఆ టైప్ వస్తుందంట. సో పిలిచి అంటే రౌండ్ ఉంటే అక్కడ వాటర్ కింద ఫ్లోట్ అవుతూ ఉంటాయి, దాన్ని చెక్లివల్లి డ్యామ్ అంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ కూర్. ఐ షో ద వీడియో. ఇప్పుడు మమ్మీడి వస్తున్నాను. హలో గాయస్, మనం వచ్చింది గోల్డెన్ టెంపుల్ కూర్గ్ అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ప్లేస్. జస్ట్ చాలా చాలా బాగుంది, అంటే పీస్ వెదర్ అనమాట. సో క్రౌడ్ కూడా పెద్దగా లేదు వచ్చినప్పుడు, బట్ ఇప్పుడే ఎంట్రన్స్ అవుతుంటే చూస్తుంటే స్ట్రైట్గా ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఇతను నాకు లేదు. ఓకే, మీకు తెలిసి కామెంట్ చేయండి. ఐ థింక్ టెంపుల్ ఫౌండర్ అనుకుంటా. సో క్రౌడ్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకు ఒక ఫీజిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట, అంటే వీడియోస్ తీయడానికి కావచ్చు, అలా మొత్తం క్యాప్చర్ చేసేకి. సో తర్వాత మీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అన్నీ కూడా వాళ్ళ స్టేస్ అనమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో మన పూజారులు అంటారు కదా, స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ టైపు వాళ్ళకి స్టేస్ వాళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. సో డైలీ ఇక్కడే స్టే చేసి ద సేమ్ టైం వాళ్ళు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారంట, ఆ టైం ఉంటుంది. సో తను ఈయన ఆ టెంపుల్ యొక్క మెయిన్ హెడ్, నాకు ఎగ్జాక్ట్ తెలీదు, బట్ యాజ్ ఫర్ ఫన్ వే. సో మనం చూస్తున్నాము. సో ఇంకా ఎంట్రన్స్ చూసుకుంటే ఇది ఎంట్రన్స్, ఇక్కడ దూరం చూసి అది మెయిన్ టెంపుల్. బాగుంది. తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ టెంపుల్కి వెళ్తాము. ఆ మెయిన్ టెంపుల్ వీళ్ళ యొక్క మత పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని పూజ చేస్తారన్నమాట, ఆ విధంగా ఉంటుంది. సో తెలిసి చూద్దాం ఏమవుతుంది.
కలరింగ్ చాలా చాలా బాగుంది. పెయింటింగ్ అయితే అసలు అదిరిపోయింది అనమాట. సో మేము ఎంటర్ అయినప్పుడు ఏంటంటే అంటే కొంచెం ఫారినర్స్ కూడా వచ్చారు, పర్లేదు, ఓకే, నైస్ టు సీ అనమాట. ఎస్, ఏదైతే మనం విట్నెస్ చేస్తున్నామో ఆ ప్లేసు మెయిన్ టెంపుల్ కోర్ట్లో. సో ఈ టెంపుల్ వాళ్ళు డైలీ ప్రే చేస్తారు అనమాట. ఇక్కడ ఒక బెల్ ఉంది కదా, ఆ బెల్ రింగ్ చేస్తారంట డైలీ ఈవినింగ్. ఆ బెల్ రింగ్ చేసిన తర్వాత ప్రే స్టార్ట్ చేస్తారు. సో దాట్ ఇస్ ద ఇన్సైడ్ విజిట్. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కూర్చున్న ప్లేసెస్ స్టూల్స్ లాగా. సో అక్కడ స్టూడెంట్స్ కూర్చొని ఆ ప్రేయింగ్ చేస్తారు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనుకుంటా. సో ఆ విధంగా ప్రే చేస్తూ ఉంటారు. ఇంకా మనం చూస్తుంటే ల్యాండ్స్కేప్లో ఇక పైన 3 ఐడల్స్ ఉంటాయి. అవి ఎవరు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఒకవేళ మీకు తెలిస్తే జస్ట్ కామెంట్ చేయండి స్టోరీ, టెంపుల్ స్టోరీ. సో నేను క్యూరియాసిటీ చూడాలనుకుంటున్నాను, బట్ కుదరడం లేదు, టైం లేదు వల్ల. టాంగ్స్ కావచ్చు, బెల్స్ కావచ్చు, పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ చాలా చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన శంకు, చిన్న శంకు ఉంటుంది అక్కడ, అది బాగుంది. సేమ్ టైం వీళ్ళు పెయింటింగ్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, ఆ డ్రాగన్ చూడండి ఎంత బాగుంటుందో. ఆ పిల్లర్కి డ్రాగన్ సెట్ చేశారనమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, నైస్. ఇక్కడ కిడ్స్ వస్తే మంచి ప్లేస్ టు విజిట్, ట్రై చేయండి. సో టుమారో బ్లాగ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.